ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది సరిగ్గా. ఈ నెల 12వ నాటికి ఏడాది పాలన పూర్తి కానుంది కూటమి సర్కార్ది. గతేడాది అదే రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు, పాలనా బాధ్యత తీసుకున్నారు. అయితే ఏడాది కాలంలో ప్రభుత్వం దూకుడు నిర్ణయాలు తీసుకుంది, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు కూడా పెద్దపీట వేసింది. ఈ నెలలో కీలకమైన 2 సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధపడింది కూటమి సర్కార్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాగానే కష్టపడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే వారి విషయంలో ప్రజల నుంచి సానుకూలత వస్తుంది, కానీ ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయాన్ని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. సో కూటమి ఎమ్మెల్యేలపై క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోందని కూడా హెచ్చరిస్తున్నాయి కొన్ని సర్వే సంస్థలు. వైసీపీ హయాంలో కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిన రైజ్ సర్వే సంస్థ ఇప్పుడు కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కూడా సర్వే వెల్లడించింది. సదరు సర్వే ప్రతినిధి ప్రవీణ్ పుల్లట ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు ఇస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు సంబంధించి సర్వే వివరాలను వెల్లడించారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, ఉమ్మడి విజయనగరంలో 9, ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో 2024 ఎన్నికల్లో 34 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ కూటమి 32 చోట్ల విజయం సాధించింది, దాదాపు 99 పాయింట్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల మాత్రమే గెలుపొందింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరంలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పార్లమెంట్ స్థానాలను సైతం టీడీపీ కూటమి గెలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అరకు పార్లమెంట్ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొని ఉందని రైజ్ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. సగానికి పైగా ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో ఇది టీడీపీ కూటమికి మింగుడు పడిన అంశంగా మారింది. 32 మంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు 17 మందిపై అసంతృప్తి ఉందని తాజాగా ఈ సర్వే వెల్లడించింది. అయితే ఓ 9 మంది ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు కూడా స్పష్టమైంది. ఏడాది పాలన సందర్భంగా ప్రవీణ్ పుల్లట ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు. 4 ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం అంటూ ఆయన హింట్ ఇచ్చారు, చిన్న హింట్. సో త్వరలో మిగిలిన 3 ప్రాంతాల లెక్కలను విడుదల చేసేందుకు తమ రైజ్ సర్వే సంస్థ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు ఆయన. సో దీంతో టీడీపీ కూటమి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. గతంలో ఇదే సంస్థ కూటమికి అనుకూల ఫలితాలు ఇచ్చిన విషయాన్ని కూడా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇటీవలి వరుసగా వస్తున్న సర్వేలు చూస్తే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటుంది, కానీ అదే సమయంలో ప్రభుత్వంపై కొంత సానుకూలత కనిపిస్తోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చక్కగా పనిచేస్తున్నారని సర్వేలో తేలుతుంది. అయితే ప్రభుత్వ నిఘా వర్గాలు అంతర్గత సర్వేలతోనే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలే పంపుతున్నారట, పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారట. సో ఇటీవల సీఎం చంద్రబాబు గట్టిగానే మాట్లాడారు. మొత్తానికైతే ఈ సర్వే ఫలితాలు కూటమికి మాత్రం మింగుడు పడట్లేదు. ఓవరాల్ గా ప్రభుత్వం అంటే సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇంకా లోకేష్ గారు కావచ్చు, కూటమి పెద్దలు బాగానే పనిచేస్తున్నారని జనాల్లో ఉన్నప్పటికీ ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు మాత్రం సరిగా పనిచేయట్లేదు, కొన్ని ప్రలోభాలకు లోనవుతున్నారు, కొన్ని అక్రమాలు చేస్తున్నారు అనే ఒక చెడ్డ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది కూటమి ఎమ్మెల్యేలో. సో మీ ఎమ్మెల్యే గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.